అందరికీ నమస్కారం అండి. ఈరోజు 18 మహాపురాణాల్లో మూడవ పురాణమైన విష్ణు పురాణము తెలుసుకుందాం. విష్ణు పురాణం అంటే కేవలం ఒక కథ కాదు, ఇది మనిషి పుట్టుక నుండి మోక్షం వరకు ఉండే ఒక గైడ్ లైన్. దీన్ని 6 భాగాలుగా విభజించారు. దీంట్లో మొదటిది సృష్టి అన్మర్ భక్తి గురించి ఉంటుంది. మొదటి భాగంలో సృష్టి ఎలా మొదలైంది అని ఉంటుంది. విష్ణువు నుండి లోకం వచ్చి అని పరాశర మహర్షి చెప్తారు. ఇందులో మనకు ముఖ్యంగా ధ్రువ మరియు ప్రహ్లాద చరిత్రలు కనిపిస్తాయి. భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధించు అనేది ఇక్కడ మెయిన్ మెసేజ్. రెండవది లోకాలు మరియు జియోగ్రఫీ. దీంట్లో రెండవ భాగంలో మనం భూమి, సప్త ద్వీపాలు మరియు గ్రహాల గురించి వివరించాం. మనం భారతదేశం ఎంత గొప్పదో, ఇక్కడ పుట్టారంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలని చెప్తారు. ఇది చాలా సైంటిఫిక్ గా ఉంటుంది. మూడవది వేదాలు మరియు ధర్మం గురించి ఉంటుంది. మూడవ భాగంలో మన్వంతరాలు అంటే టైం సైకిల్స్ మరియు వేదాల విభజన గురించి ఉంటుంది. వేదవ్యాసుడు వేదాన్ని ఎలా విభజించాడు, మనుషులు ఫాలో అవ్వాల్సిన వర్ణాశ్రమ ధర్మం గురించి ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాలుగవది వంశాలు అంటే డైనస్టీస్ గురించి ఉంటుంది. నాలుగవ భాగంలో సూర్య చంద్ర వంశాల రాజులు, రాముల వారి నుంచి భరతుడు నుండి మొదలుపెట్టి ఫ్యూచర్ లో వచ్చే రాజుల వరకు అందరి లిస్ట్ ఇందులో ఉంటుంది. ఇది ఒక హిస్టారికల్ రికార్డ్ లాంటి. ఐదవది శ్రీకృష్ణ చరిత్ర. 5వ భాగం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ గురించి, ఆయన పుట్టుక గురించి, గోకులం లీలల గురించి, కంసవధ గురించి మరియు ద్వాపర యుగం అంతం గురించి కృష్ణతత్వం మొత్తం ఇందులో చాలా బాగుంటుంది. 6వది కలియుగ అంతం మరియు మోక్ష మార్గం గురించి ఉంటుంది. చివరి భాగంలో కలియుగం గురించి వార్నింగ్స్ ఉంటాయి. లోకంలో పాపం ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆ చివరికి ప్రళయం ఎలా వస్తుందో చెప్తారు. కానీ భయపడకుండా దాన్ని హరినామ స్మరణతో చేస్తే మోక్షం వస్తుంది అనేది ఈ స్క్రిప్ట్ ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా మనం చెప్పే విష్ణు పురాణం నుంచి ఏంటంటే, మనకి సర్వం విష్ణుమాయం జగత్, ద హోల్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ విష్ణు. సృష్టి నుండి లయం వరకు అంతా ఆయనే.